హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మీ లావణ్య. ఓకే అండి, ఇలా గోమాతను అంటూ చూస్తున్నారు కదండి. కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు ఇలా వాల్స్కి అంటూ ఇలా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను కూడా ఇలాగ ప్లాన్ అంటూ చేస్తున్నాను. నేను త్వరలోనే మా ఇంట్లో ఇంటీరియర్స్ అంటూ స్టార్ట్ చేస్తున్నాను. మీకు చెప్పాను కదండి, నేను ఇల్లు అంటూ పర్చేస్ చేశాను అనేసి. ఇండిపెండెంట్ హౌస్ 3 BHK అండ్ పార్కింగ్ ఏరియా, ఇలా మంచి డిజైన్ డెకరేషన్స్ అంటూ చేసుకోవాలని డిసైడ్ అవుతున్నానండి. అందుకోసం కొద్దిగా వీడియోస్ అంటూ కొద్దిగా లేట్ అవుతున్నాయి. ఓకే అండి, చూస్తున్నారు కదండి. ఈ శ్రావణ మాసంలో మనం వెంకటేశ్వర స్వామిని మనం చాలా ఇష్టంగా కొలుచుకుంటాం. ఆ ఏడుకొండల స్వామి మన ఇంటికి రావాలని ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటాం ఈ శ్రావణ మాసంలో. ఇంట్లో అంటూ ఇలా మంచిగా ఇల్లు అంటూ డెకరేట్ చేసుకొని స్వామి వారి పటాలను ఇలా మనం సెట్ చేసుకొని, ఈ కలికాలంలో మనకు ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి మనకు ఇలా వేల్పు దైవం కాబట్టి మనం ఇలా స్వామిని అంటూ అందంగా డెకరేట్ చేసుకొని మనం పూజ అంటూ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వెండితో స్వామివారిని ఇలా పిక్చర్స్ అంటూ దొరుకుతున్నాయి కాబట్టి తంజావూర్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి కదండి. ఇప్పుడు ట్రెండింగ్ అంటూ సిల్వర్లో మారిపోయారండి. ఇలా మంచి సిల్వర్లో స్వామిని అంటూ చేయించుకొని ఇంట్లో అంటూ పూజా రూమ్లో డెకోర్ చేసుకుంటున్నారు, అంటే పూజ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ సాక్షాత్ ఏడుకొండల స్వామి తిరుపతి నుంచి మన ఇంట్లోనే ఉన్నట్టు మనం భావించుకొని ఇలా అందంగా మనం దేవుడిల్లు అంటూ ఇలా స్వామివారిని కొలుచుకుంటూ లక్ష్మీదేవిని కొలుచుకుంటూ పూజ అంటూ చేసుకుంటే మన కోరిన కోరికలన్నీ తీరుతాయి. మన కొంగు బంగారంగా స్వామివారు మారుస్తారు. చూస్తున్నారు కదండి, ఇలా అందమైన స్వామివారిని అంటూ మన ఇంట్లోనే డెకార్ చేసుకొని పూజ అంటూ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం కోరుకున్న కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. ఓకే అండి, ఇలా ఇల్లుని మంచిగా డెకార్ చేసుకొని ఈ మంచి స్వామివారిని ఆహ్వానించి ఈ శ్రావణ మాసంలో స్వామివారిని అండ్ అమ్మవారిని ఇద్దరిని కొలుచుకుంటే మనం కోరుకున్న కోరికలన్నీ శ్రావణ మాసంలో మనం చేసే పూజలన్నీ మనకు చాలా బాగుంటుందండి. సంవత్సరం అంతా మనం సుభిక్షంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉంటామండి. ఇలా గుమ్మానికి అంటూ ఇలా డెకార్ చేసుకుంటే కూడా బాగుంటుంది. అంటే గడప మహాలక్ష్మి కూడా అంటాం కదండి. గడపకు కూడా పసుపు కుంకుమలు పెట్టి అలా మురళిలో వాటర్ అంటూ సెట్ చేసుకొని అలా మనం కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఎంతో అందమైన స్వామివారి పటాలంటూ వెండిలో చూస్తున్నారు కదండి. మంచిగా అంటూ పూజ చేసుకొని స్వామివారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటూ మీకు వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా వీడియోస్ అంటూ డిలే అవుతే నేను ఇంటీరియర్స్ వర్క్లో కొద్దిగా బిజీ ఉన్నట్టు అనుకోండి. ఓకే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు టేక్ కేర్, బాయ్, నమస్తే.